హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ రేడియో బటన్ అండ్ చెక్. ఓకే, ఇక్కడ రేడియో బటన్ మనము ఈ పర్టికులర్ అప్లికేషన్ తీసుకుంటే ఈ రేడియో బటన్ ఎప్పుడు కూడా సింగిల్ సెలెక్షన్ అనమాట. ఓకే, మనం సెలెక్ట్ చేసిందా లేదా అని కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇది మల్టీ సెలెక్షన్ ఆఫ్ చెక్ బాక్సెస్. అంటే ఎలా చెక్ చేయొచ్చు ఈ మల్టిపుల్ చెక్ బాక్సెస్ ని, అంటే అన్ని చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయాలి, ఎలా చెక్ చేయొచ్చు ఈ కేసెస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనము ఈ పర్టికులర్ వెబ్సైట్ కి లాంచ్ అయ్యి ఈ టెక్స్ట్ బాక్సెస్ ఆ రేడియో బటన్స్ ఎనేబుల్ లో ఉన్నాయా లేదా అని ఫస్ట్ వెరిఫై చేద్దాం. తర్వాత మనకు ఆ పర్టికులర్ దాన్ని చెక్ చేద్దాం. ఓకే, అంటే క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసామంటే ఇందులో రేడియో బటన్ కి వచ్చి నేమ్ ఉంది. ఓకే, బట్ మన రేడియో ఆప్షన్స్ అనమాట ఇది, బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఉన్నాయి ఇక్కడ. టూ ఉన్నాయి, టూ రేడియో బటన్స్. అండ్ వాల్యూ తీసుకుంటే మెయిల్ అని ఉంది. ఓకే, కాబట్టి నేను వాల్యూ యాట్రిబ్యూట్ తీసుకొని ఎక్స్పాత్ కానీ సిఎస్ఎస్ సెలెక్టర్ కానీ క్రియేట్ చేస్తాను. ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్ క్రియేట్ చేయడం ఈజీ. చూడండి, 1 అనేది ప్రజెంట్ అయింది. అండ్ ఫస్ట్ మనకు ఈ పర్టికులర్ రేడియో బటన్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. ఓకే, ఐ వెబ్ ఎలిమెంట్ మెయిల్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్ సెమికోలన్. ఓకే, అండ్ సిమిలర్ ఫార్మాట్ మనకు ఆ, ఇది కూడా తీసుకుందాం. ఓకే, ఐ వెబ్ ఎలిమెంట్ ఈమెయిల్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్. ఓకే, బోత్ ద కేసెస్ మనకు వెరిఫైడ్ చేద్దాం. అసెట్ ఈస్ అసెట్ డాట్ ఈస్ ఫాల్స్ మనకి, ఎందుకంటే ఫస్ట్ టైం బై డిఫాల్ట్ అవి సెలెక్ట్ అయ్యి ఉండవు కాబట్టి. మెయిల్ డాట్ సెలెక్టెడ్ default as a element is selected. అండ్ సిమిలర్ ఫార్మాట్ మెయిల్ ఆల్సో ఇలాగే చేస్తున్నాం అనమాట. ఓకే, సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ సెలెక్టెడ్ కాబట్టి ఫాల్స్. ఓకే, దాని తర్వాత మనం డైరెక్ట్ గా ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మెయిల్ డాట్ క్లిక్. ఓకే, దాని తర్వాత ఇదే దాన్ని మనం తీసుకుంటే ఇది ట్రూ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఈజ్ ట్రూ అనమాట. ఇప్పుడు ఈజ్ ట్రూ. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ ఫాల్ చెక్ చేద్దాం, తర్వాత ట్రూ చెక్ చేస్తున్నాం. ఓకే, ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఇది వర్క్ అయ్యాక మల్టిపుల్ వాల్యూస్ లో ఉంటే ఒక సింగిల్ వాల్యూస్ ని సెలెక్ట్ చేయాలి. చూడండి, మనకు మెయిల్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే, ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అది సెలెక్ట్ అయ్యి ఉంటే నాకు సెలెక్ట్ అవ్వకూడదు. ఓకే, సెలెక్ట్ కాకపోతే సెలెక్ట్ అవ్వాలి. ఓకే, ఈ కేసెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇదే దాంట్లో మనం ఇది తీసుకున్నప్పుడు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే మల్టిపుల్ వాల్యూస్ ఫైండ్ ఎలిమెంట్స్. ఓకే, మన ప్రీవియస్ నుంచి ఇప్పటి వరకు నేను కవర్ చేయండి ఫైండ్ ఎలిమెంట్స్ అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైండ్ ఎలిమెంట్ అండ్ ఫైండ్ ఎలిమెంట్స్ అంటే ఫైండ్ ఎలిమెంట్ వచ్చి బేసిక్ గా సింగిల్ వెబ్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది.
బట్ ఫైండ్ ఎలిమెంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము దీనికోసం ట్రై చేయాలి. లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనకు టూ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ నేమ్ యాట్రిబ్యూట్ తో నేను సిఎస్ఎస్ సెలెక్టర్ తయారు చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఎలా చేస్తామంటే డ్రైవ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఓకే, ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ నేమ్ యాట్రిబ్యూట్ అండ్ ఇందులో మనం సిఎస్ఎస్ సెలెక్టర్ పాస్ చేస్తున్నాం. ఓకే, మన సిఎస్ఎస్ సెలెక్టర్ పాస్ చేస్తాం. ఇది ఏమి రిటర్న్ చేస్తుంది? లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఓకే, లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తాం. ఓకే, రిటర్న్ చేసిన దాంట్లో నుంచి మనం ఇప్పుడు ఫర్ లూప్ రొటేట్ చేయాలి. ఓకే, ఫర్ లూప్ చేస్తున్నప్పుడు ఇంట్ I ఈక్వల్ టు 0, I is greater than elements dot count. ఓకే, I ప్లస్ ప్లస్. ఓకే, దీని తర్వాత మనకి ఇక్కడ బేసిక్ ఏంటంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ మనకు సెలెక్ట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఓకే, if not elements I is selected. If it is selected, not selected, then మనము ఎలిమెంట్ I డాట్ క్లిక్. సెలెక్ట్ అయ్యి ఉంటే చేయమని, లేకపోతే లేదని. ఇప్పుడు ఫస్ట్ సెలెక్షన్ మనము మెయిల్ చేసాం కాబట్టి ఫర్ లూప్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని క్లిక్ చేయదు. ఓకే, తర్వాత మళ్ళీ సెకండ్ లూప్ తిరిగినాక అది క్లిక్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫర్ లూప్ కంటిన్యూ చేయలేదు, ఈమెయిల్ క్లిక్ చేయాలి. టూ వాల్యూస్ ఉన్నాయి. అట్లీస్ట్ సెకండ్ రొటేషన్ జరగాలి. డీసెలెక్టెడ్ అనేది అవ్వదు ఇక్కడ. ఎందుకంటే మేల్ ఫిమేల్ రెండు కూడా సెలెక్ట్ అవ్వాలి. అసలు లోపలికి రావట్లేదు. పాత్ కరెక్ట్ గానే ఉంది. రేడియో ఆప్షన్స్ అండ్ క్లిక్ సెలెక్టెడ్. వెబ్ ఎలిమెంట్ ఫైండ్ ఎలిమెంట్స్ స్టోరేజ్ ఉంది. ప్లస్ ప్లస్ చేస్తున్నాం ప్రతిసారి కూడా, ప్రాబ్లం లేదు. అండ్ రేడియో బటన్ అంటే మనకు పర్టికులర్ దాన్ని చేస్తున్నాం బట్ ఎందుకు క్లిక్ ఆప్షన్ జరగట్లా? ఎందుకు వాల్యూ అనేది జరగట్లేదు? ఈసారి ఒక్క వాల్యూ కూడా సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ ప్రాబ్లం లేదు.
ఒక్క నిమిషం అండి, ఎందుకో ఇది క్లిక్ అవ్వట్లేదు బేసిక్గా. 1 minute. సారీ, తప్పు ఎక్కడ జరిగిందంటే నేను ఇక్కడ సిఎస్ఎస్ సెలెక్టర్ రాశాను. సెలెక్టర్ రాసినప్పుడు ఇక్కడ మనకు బేసిక్గా మనం ఏమి ఇవ్వాలి, సిఎస్ఎస్ సెలెక్టర్ ఇవ్వాలి. పాత్ తప్పు. ఛాన్స్ సేపు తర్వాత నాకు బల్బ్ వెలిగింది. సారీ. ఎందుకు అబ్బా నుంచి అది సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటున్నా. అది పాత్ ప్రాబ్లం. నేమ్ నాట్ ఈక్వల్ టు, ఎందుకంటే నాట్ ఈక్వల్ టు అయితే సెలెక్ట్ కాకపోతే సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ అయ్యి ఉంటే సెలెక్ట్ చేయకూడదు. చూడండి ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ చాలా ఫాస్ట్గా జరిగింది. ఓకే, ఇవే మనకు ఇక్కడైనా సరే దీన్ని పెట్టేసి చేయొచ్చు. ఓకే, సెలెక్ట్ కాకపోతే స్క్లిప్ అండ్ అయితే చేయమని. ఓకే, కాబట్టి స్టార్టింగ్ వచ్చి మనకి మేల్ అవుతుంది, తర్వాత మనకి ఫీమేల్ చేసుకుంటాం. ఓకే, చూడండి, ఫిమేల్ మేల్, మేల్ క్లిక్ చేసిన తర్వాత ఫీమేల్ క్లిక్ చేసింది. ఓకే, బోత్ ద కేసెస్ అనేది వర్క్ అవుతాయి, ఇది పెట్టుకున్నా లేకపోయినా వర్క్ అవుతుంది. నాకు లాస్ట్ టైం ఏంటంటే నేను పాత్ తప్పు రాశాను, నేమ్ పెట్టాను బట్ సిఎస్ఎస్ సెలెక్టర్ పాత రాశాను. అందుకోసం అది ప్రాపర్గా వాల్యూని ఐడెంటిఫై చేయలేక మనకు క్లిక్ అవ్వలేదు. తప్పు నా సైడ్ ఉంది. ఓకే, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, మందే తప్పు. మందని కూడా నాది తప్పు. ఓకే, క్షమించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి రేడియో బట్ చెక్ బాక్సెస్కి నేను డైరెక్ట్గా ఫర్ లూప్ చేస్తాను, మీరు డైరెక్ట్గా ఐడి తీసుకొని మీరు చేయండి. ఓకే, మీరు ఇక్కడ చెక్ బాక్స్ చూసారంటే డైరెక్ట్గా ప్రతిదానికి ఐడి ఉంటుంది, కాబట్టి మీరు ఐడి తీసుకొని మీరు ట్రై చేయండి. నేనేం చేస్తాను అంటే ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక సిఎస్ఎస్ సెలెక్టర్ని ప్రిపేర్ చేసి ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి, 3 చెక్ బాక్స్ని నేను సెలెక్ట్ చేసుకునేలాగా ఒక ఫర్ లూప్ రాసుకుంటాను. ఓకే, ఐ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ చెక్ బాక్స్ driver dot find elements. ఓకే, by dot css selector. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఫర్ లూప్ రాసుకుంటున్నాను. int I equal to 0, I is there than checkbox dot count I plus plus. నేను డైరెక్ట్ ఫర్ లూప్ రాసేస్తున్నాను ఇక్కడ, మీకు ఎక్కువ టైం వేస్ట్ కాకోకుండా, ఎందుకంటే నాకు ఆల్రెడీ చెక్ బాక్స్లో మీకు ఎక్కువ టైం తీసుకున్నాను కదా రేడియో బటన్లు, అందుకోసం నేను ఇక్కడ ఎక్కువ టైం తీసుకోకున్నట్టు క్లియర్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇది సెలెక్ట్ అయ్యి ఉంటే క్లిక్ చేయకూడదు, సెలెక్ట్ అయ్యి ఉంటే చేయమని చెప్పి నేను ఫర్ లూప్ రాస్తున్నాను. ఓకే, చెక్ బాక్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తాను, అంటే ఇప్పుడు మనకు 3 చెక్ బాక్సెస్ చెక్ అయితే ఫర్ లూప్లో. ఓకే, ఇప్పుడు చూడండి, రన్ చేస్తున్నాను. ఇది చెక్ బాక్స్ కోసం, ప్రీవియస్ మనం చేసింది రేడియో బటన్. చెక్ బాక్స్ మీరు డైరెక్ట్ వాల్యూ అన్నప్పుడు డైరెక్ట్ వాల్యూస్ తీసుకొని కూడా చేయండి. ఓకే, చూడండి, మనకు 3 చెక్ బాక్సెస్ కూడా చెక్ అయ్యాయి. ఓకే, ఇలా మనం చెక్ బాక్స్ కి అండ్ రేడియో బటన్ కి బోత్ ద కేసెస్ హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఈజ్ డిస్ప్లేడ్ అండ్ ట్రూ ఉంది కదా, సెలెక్టెడ్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా మనం దీని మీద ఆప్షన్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి. దాంట్లో సెలెక్టెడ్ ఆర్ నాట్ అనేది ఒకటి, ఎనేబుల్డ్ ఆర్ నాట్ అనేది, డిస్ప్లేడ్ ఆర్ నాట్ అని, ఈ 3 కండిషన్స్ మీరు మీ కోడ్లో యాడ్ చేసుకుని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.